ప్రశ్నిస్తే చంపేస్తాం అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఒక మాజీ మంత్రి 60 ఏళ్ల వ్యక్తి సీనియర్ పొలిటీషియన్కి ఏపీలో భద్రత లేకుండా పోయింది. ఆయన పైన హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంటి పైన విధ్వంసం జరిగింది. ఆ విజువల్స్ చూస్తున్నాం. ఒక యుద్ధ వాతావరణం గుంటూరులో కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఏం జరుగుతోంది అసలు గుంటూరులో? డీజీపీ ఫోన్ ఎత్తరు, లేకపోతే చీఫ్ సెక్రటరీ ఫోన్ ఎత్తరు. బొత్స ఆయన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన ప్రోటోకాల్ ఉంటుంది, రెస్పాండ్ కావాలి. డీజీపీ అసలు అందుబాటులో ఉన్నారా ఈ స్థాయి దాడి జరుగుతుంటే? బిందు తీవ్ర ఆందోళన నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు రక్షణ పైన కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ సామాన్యుల్లోనూ కూడా. కొద్దిసేపటి కిందటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఫోన్లో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గూండాల దాడి గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాట్లాడి ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, మీరు ధైర్యంగా ఉండండి, పోలీసులు దారుణంగా ఈ దాడి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి. రాష్ట్రంలో జంగిల్ రాజుగా మారిపోయిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గాలకు రోజు రోజుకు పెరిగిపోయాయి, ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నానికి దాడులకు దిగారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలు ప్రజలు సహించబోరు, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే ప్రేక్షకుల్లో వ్యవహరించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందన్నటువంటి ధైర్యాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి ఇచ్చారు. అంబటి రాంబాబు పైన గత 2 గంటల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఇంటి చుట్టూ, ఆయన ఆఫీసులోని ఇంటిపైన దాడి చేసి బీభత్సం సృష్టించారు. అంబటి రాంబాబుని చంపడానికి ప్రయత్నించారు. అంబటి రాంబాబు చుట్టూ ఉన్న వాళ్ళపైన దాడులు చేశారు. కర్రలతోనూ రాడ్లతోనూ ఆ ఇంటిపైన దాడులు చేసి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులపైన దాడులు చేశారు. ఈ అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. కొద్దిసేపటి కిందటే మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. అంబటి రాంబాబుకి ధైర్యం చెప్పారు, పార్టీ అండగా ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని, చంద్రబాబు పాలనలో సాగుతున్నటువంటి ఆటవిక రాజ్యాన్ని, జంగిల్ రాజు ఆ పరిపాలన పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ డీజీపీ సిఎస్ దృష్టికి అంబటి రాంబాబు రక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇద్దరు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. మరొక వైపు అంబటి రాంబాబు హత్యాయత్న ఘటనలు చాలా సీరియస్గా తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమల నెయ్యి ఘటనలో సిట్ ల్యాబ్ రిపోర్ట్ ఫలితాలతో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు ఈ రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దాంట్లో భాగంగానే వరుస దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబుపై జరిగినటువంటి హత్యాయత్నం అనేది ఒక పథకం ప్రకారమే జరిగిందని హోంశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి ఈ అంశాన్ని హోంశాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకెళ్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాట్లాడారు. ఇప్పటికీ కూడా అక్కడ పరిస్థితి పూర్తి అదుపులోకి రాలేదు. ఇంకా అక్కడే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ మూకలంతా కూడా అక్కడే ఉన్నారు. చుట్టూ అంబటి రాంబాబు పైన దాడి చేస్తామని చెప్తూనే వాళ్ళు ఉన్నారు. గత 2 గంటలుగా బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. పోలీసుల సమక్షంలో ఇంత దాడి జరుగుతుంటే ఇప్పటికీ వాళ్ళు అక్కడి నుండి చెదరగొట్టి వాళ్ళని నియంత్రించి అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఆ ప్రయత్నం చేయకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇంకొక వైపు పోలీసులే రియాక్షన్ ఉంటుందంటూ మాట్లాడినటువంటి తీరు కూడా మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇంకా అంతేకాదు, తెలుగుదేశం పార్టీ గోండాల రౌడీయిజాన్ని, వాళ్ళ అరాచకాన్ని, వాళ్ళ విధ్వంసాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్న మీడియా పైన కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఓ ఛానల్కి సంబంధించినటువంటి
కెమెరామెన్ల పైన ఒక ఛానల్ సంబంధించినటువంటి రిపోర్టర్ల పైన కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఒక బేభత్సమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం జంగిల్ రాజ్ ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక అరాచకాన్ని చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే స్వయంగా ఎమ్మెల్యే గల్లా మాధవి సారథ్యంలో వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, గూండాలు, రౌడీలు కర్రలు రాడ్లతో వెళ్ళి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన పాశవికమైనటువంటి దాడి, ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన చంపేటువంటి ఒక లక్ష్యంతో వందల మంది, వేల మంది కర్రలు రాడ్లతో వెళ్ళినటువంటి పరిస్థితి. సో అంబటి రాంబాబుని పొద్దున్న స్వయంగా ఎమ్మెల్యే గల్లా మాధవి అక్కడికి వచ్చి చెప్పారు, మేము అంబటి రాంబాబు పైన దాడికే వచ్చామన్న అంశాన్ని స్వయంగా ఒక ఎమ్మెల్యే భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికయ్యి అత్యున్నతమైనటువంటి శాసన వ్యవస్థ అయినటువంటి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మహిళా ఎమ్మెల్యే ఈ విధంగా తన మనుషుల్ని తీసుకొచ్చి, తన కార్యకర్తని, నాయకుల్ని తీసుకొచ్చి కర్రలు రాడ్లతో కొట్టినటువంటి సందర్భం ఎక్కడ లేదు, కొట్టించినటువంటి సందర్భం ఎక్కడ లేదు. ఇక్కడ చూస్తున్నాం పోలీసుల సమక్షంలోనే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుండగానే జరుగుతున్నటువంటి సందర్భం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా దీనిపైన స్పందించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి కొద్దిసేపటి కిందట ఫోన్లో మాట్లాడారు, ఆయన పరామర్శించారు, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం ఏ విధంగా జరిగిందో, ఏ స్థాయిలో అటాక్ జరిగిందో, ఎలాంటి విధ్వంసం సృష్టించారో, ఎలాంటి అల్లరి సృష్టించారో అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, తాను అండగా ఉంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనలో జరుగుతున్నటువంటి ఈ జంగిల్ రాజ్ పోకడలను తీవ్రంగా ఖండించారు. ఆటవిక రాజ్యం చంద్రబాబు పాలనలో సాగుతుందని తీవ్రంగా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడాన్ని కూడా తీవ్రంగా ఆయన ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని చెప్పారు. సో మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు క్షేమంగా ఉన్నారా లేదన్న ఒక ఆందోళన నెలకొంది. దానికోసం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతర జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంబటి రాంబాబు నివాసానికి బయలుదేరుతున్న పరిస్థితి, ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. బిందు రైట్. సో ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది సతీష్. చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులంతా చెప్తున్నది ఆయన ఎలా ఉన్నారు, భద్రంగా ఉన్నారా లేదా అనేది చాలామంది అనుమానం. గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం? ఇంకా అక్కడ జనాలు పెద్ద ఎత్తున ఉన్నారు, ఆయన నివాసం ముందే వెయిట్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా లోపట అంబటి రాంబాబు ఉన్నారు ఆయన నివాసంలో, బయట మొత్తం వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అక్కడ అంబటి రాంబాబు చుట్టూ అయితే కార్యకర్తలు, ఆయనకు సంబంధించినటువంటి మనుషులంతా కూడా ఆయన చుట్టూ వలయంగా ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు లోపట ఉన్నారు. సో బయట ఆ పోలీసులు ఉంటారు, పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసులు ఉంటుండగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వందల మంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే దాడి చేసిన వాళ్ళు అక్కడే పోలీసుల ముందే ఇంకా ధైర్యంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, అక్కడ ఉన్నటువంటి తరిమి కొట్టలేదు. అక్కడి నుండి పంపించేస్తే లాఠీ చార్జ్ చేస్తుంటే 5 నిమిషాల్లో క్లియర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ని పోలీసులు గంటల తరబడి కొనసాగేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి. దాడి చేస్తున్నప్పుడు ఎలా అయితే ప్రేక్షక పాత్ర పోషించారో, అంటే ఇప్పటికీ కూడా పైనుండి ఎక్కడి నుండి ఆదేశాలు రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారమే మధ్యాహ్నం నుండి జరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఉదయం నుండి అంబటి రాంబాబు పైన దాడులకి ప్రయత్నించడం అనేది, ఉదయాన్ని అంబటి రాంబాబు పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగుతుంది. ఇంకా మళ్ళీ దాడి చేస్తారా, మళ్ళీ ఏం జరగబోతుంది, అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారన్న దాని మీద స్పష్టత రాలేదు. ఇంకా తీవ్ర గందరగోళం అలాగే నెలకొంది. అంబటి రాంబాబు ఇంటి లోపల ఉన్నారు, అంబటి రాంబాబు ఇంటి బయట వందల మంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, రౌడీలు కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ సాధారణ పరిస్థితులు ఇంకా తీసుకురాలేదు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో చెదరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. బిందు రైట్. సతీష్, అంబటి రాంబాబు ఎప్పుడు కూడా ఆయన గట్టిగా ఒక మాట మాట్లాడడం కానీ, బూతులు మాట్లాడడం కానీ ఆయన కెరీర్లో ఎప్పుడు చూడలేదు మనం. చాలా కంపోజ్డ్గా ఉంటారు ఆయన. అలాంటిది మహిళలు కూడా వచ్చి పచ్చి బూతులు తిడుతుంటే మాట్లాడాను, నేను చింతిస్తున్నానని ఆయన మీడియా ముందు కూడా చెప్పిన పరిస్థితి. నేను అనలేదని కూడా ఆయన పునరుద్ఘాటించి మరీ చెప్పారు. అయినప్పటికీ దాడి జరగడం చూస్తున్నాం మనం. అంటే చాలా స్పష్టంగా ఇందులో ఒక రాజకీయ డైవర్షన్ కుట్ర అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ఎప్పుడైతే నిన్నటి నుండి జరుగుతుంది ఇది, ఎప్పుడైతే సుప్రీంకోర్టులో నియమించినటువంటి సిబిఐ తన దర్యాప్తు నివేదికలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటుగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో
అపవిత్రమైనటువంటి ఆరోపణలు ఏదైతే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు, పంది కొవ్వు కలిపారు, అదేవిధంగా ఆ ఫిష్ ఆయిల్ కలిపారంటూ ఒక దారుణమైనటువంటి ఆ బురద జల్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు చేశారు. అది పచ్చి అబద్ధమని స్వయంగా సిబిఐ తన దర్యాప్తు నివేదికలో తేల్చిన నేపథ్యంలో గత 4 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడి తెలుగుదేశం పార్టీ తమ రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, వెంకటేశ్వర స్వామి మహాలడ్డు మహాప్రసాదంకు ఉన్నటువంటి విశిష్టతను దెబ్బతీసిందన్న అంశం విస్తృతంగా చర్చ జరుగుతుంది. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పూర్తిగా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక దాని డైవర్షన్ కోసం ఏదో చేయాలనే తాపత్రయంలో నిన్నటి నుండి ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీల్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు. అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు పైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పూజలు చేస్తుంటే దానిపైన దాడులకు దిగినట్టు. సాధారణంగా ఎక్కడైనా గొడవలు చేస్తుంటే దాడులు చేస్తారు, కానీ నిన్న పూజలు చేస్తుండే గోమన కరుణాకర్ రెడ్డి హోమం చేస్తే దానిపైన దాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు విడుదల రజని పూజలు చేసినప్పుడు దాడికి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు అంబటి రాంబాబు ఈరోజు ఉదయం వెళ్ళేటప్పుడు దాడికి చూస్తున్న ఆ వాడినటువంటి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులు ఉన్నటువంటి ఒక మహిళ, సాధారణంగా గ్రంథాలయ సంస్థ అంటేనే పూర్తిగా పుస్తక పఠనానికి సంబంధించింది, చాలా గౌరవప్రదమైనటువంటి పదవి. ఆ పదవిలో ఉన్నటువంటి మహిళ పచ్చి బూతులు, అంటే ఒక మహిళ ఎవరు కూడా అటువంటి పదాలు వాడటానికి సాహసించరు. అటువంటి పదాలు వాడుతూ అంబటి రాంబాబుని రారా నా కొడక అంటూ మాట్లాడినటువంటి సందర్భంలో అంబటి రాంబాబు ఆ సందర్భంలో అక్కడ టీడీపీ కార్యకర్తలు అదే పదాలతో అదే భాషతో మాట్లాడుతున్నప్పుడు అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఆయన ఒక పదాన్ని నోరు జారారు. దాన్ని స్వయంగా అంబటి రాంబాబు చెప్పారు, నన్ను తిట్టినప్పుడు నేను వాళ్ళని తిట్టాను, ఆ ఫ్లర్ ఆఫ్ ది మూమెంట్లో ఆ తప్పు జరిగింది, నా స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా అటువంటి పదం వినియోగించకూడదు, నా జీవితంలో ఎప్పుడు వినియోగించలేదు, నేను దానికి వినియోగించకూడదని అది తప్పు జరిగిందని నేనే చెప్తా ఉన్నాను, నేను చంద్రబాబును ఉద్దేశించి కూడా మాట్లాడలేని అంశం స్వయంగా చెప్పారు. అయినప్పటికీ మీరు కేసు పెట్టాలనుకుంటే చట్టపరంగా కేసు పెట్టుకోండి, దానికి కూడా నేను సిద్ధమన్న అంశం కూడా చెప్పారు. కానీ ఎప్పుడైతే దాని తర్వాత ముందుగానే వీళ్ళు ప్లేసుకున్నటువంటి ప్లాన్, ఎందుకంటే డైవర్షన్ అవ్వాలి. ఎప్పుడైతే తిరుమల లడ్డు ప్రసాదంలో సిబిఐ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ అంశం డైవర్ట్ అవ్వాలని అంటే దానికి మించినటువంటి ఒక సంచలనం జరగాలనే ఉద్దేశంతో దానికి ఎవరైతే ప్రశ్నిస్తారో అంబటి రాంబాబు పైన హత్యాయత్నాన్ని దిగారు. మనుషుల్ని తీసుకొచ్చారు, ఎమ్మెల్యేనే తీసుకొచ్చారు, కర్రలు తీసుకొచ్చారు, రాడ్లు తీసుకొచ్చారు. పోలీసులు ఎక్కడ ఉన్నారు, పోలీసులు చూస్తుండగానే ఆ ఇంటి వైపు వచ్చారు, పోలీసులు చూస్తుండగానే పోలీసులు దాటుకుంటూ వెళ్ళారు, పోలీసులు చూస్తుండగానే దాడి చేశారు, రాడ్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు. మహిళలతో సైతం అక్కడ రాడ్లు పట్టుకొని కార్లు బద్దలు కొడుతుంటే కనీసం మహిళల్ని కూడా నియంత్రించలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి పోలీసు యంత్రాంగాన్ని నెట్టేసింది అధికార పక్షం అన్నది చాలా స్పష్టంగా అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనటువంటిది. సో ఒక కాపు నాయకుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన ఆయన చుట్టూ ఉన్న మనుషుల్ని గాయపరిచారు, దాడి చేశారు, ఆయన పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఆయన్ని చంపుతామంటూ మాట్లాడుతూ, ఆయన కొడతామంటూ మాట్లాడుతూ దాడి చేసినటువంటి సందర్భం రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొద్దిసేపటి కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబుని ఫోన్లో పరామర్శించారు, ఆయనకి ధైర్యం చెప్పారు, పార్టీ అంతా అండగా ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకత్వం మొత్తాన్ని కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని, దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లాలని నిర్ణయించింది.